హలో ఫ్రెండ్స్, హాయ్. రీసెంట్‌గా అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో రివర్ వాక్‌కి వెళ్ళాము. ఇక్కడ చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలా కనిపిస్తున్నారు చూడండి. వీళ్ళే మా ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో మేము శాన్ ఆంటోనియో రివర్ వాక్ ఎలా ఎంజాయ్ చేసామో, ఎలా స్పెండ్ చేసామో చూపిస్తాము. సో, ప్లీజ్ ట్యూన్ ఫర్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఆర్ సబ్స్క్రైబ్. ఇలా కనిపించేదే శాన్ ఆంటోనియో రివర్. మాకు తెలుసులేరా. ఇది నియర్లీ లైక్ 3.5 మైల్స్ ఉంటుంది. అంటే మన ప్రకారం అయితే ఒక 5-6 కిలోమీటర్స్. లేట్ చేయకుండా టికెట్స్ అయితే తీసుకున్నాము. సో, ఇక బోట్ ఎక్కడమే. వీళ్ళే మా స్క్వాడ్. చూడ్డానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాడు. కొంచెం భరించండి ప్లీజ్. ఓకే. ఏ జూడ్ మ్యాడ్ సీట్ ఎక్కడ మిస్ అవుతుందన్న తొందరలో కూర్చొని అయితే కూర్చున్నాం, కానీ అందరు ఎక్కలేదు కాబట్టి ఇంకా తొందరగా అయితే వాడు స్టార్ట్ అయితే చేయడం లేదు. ఎలాగో ఖాళీగానే ఉన్నామని అలా పైకి ఒకసారి చూసేసరికి అక్కడ ఒక అతను గిటార్ వాయిస్తూ కనిపించాడు. సారీ, అది గిటార్ కాదు, వైలెన్. ఈ మొత్తంలో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే తను మమ్మల్ని చూడడం, అలా అప్రిషియేట్ చేసి చివరిసారిగా మా ఫ్రెండ్స్ మొక్కల్ని చూశాను. ఈ ఛాన్స్ ఉంటుందో లేదో అని మావాడైతే పైలట్ అయ్యాడు. నాకెందుకో వాడికి ఈ జాబే బాగా సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఇంతలోనే మన డ్రైవర్, అదేనండి మన పైలట్, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. My name is Craig. I will be your driver. ఇలా తన పేరు చెప్పాడు. దాంతో పాటే మనం బోట్లో ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా బిహేవ్ చేయాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక కంటెంట్లోకి వెళ్తే ఈ లెఫ్ట్ కనిపించే బిల్డింగ్ అయితే సెయింట్ మేరీస్ యూనివర్సిటీ. అది ఎప్పుడో 1850లో కట్టారు. అప్పట్లో రివర్ పైన ఉన్న ఏకైక కాలేజ్ ఇది ఒక్కటే. ఇప్పుడైతే ఇది ఓమ్ని రెస్టారెంట్ అనే పేరుతో రన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉండేది కూడా చాలా పెద్ద రెస్టారెంట్ అంట. నిజమా? అరే అలా ముందుకెళ్తే మనకైతే ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. దీని గ్రేట్నెస్ ఏంటంటే ఇది 1921లో ఫ్లడ్స్ వచ్చినా కూడా సర్వైవ్ అయ్యిందని అంటారు. గ్రేట్ కదా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఎగ్జాక్ట్గా ఈ బోట్ ముందర ఇప్పుడు కనిపిస్తున్న ప్లేస్ సెంటర్ ప్లేస్ ఆఫ్ దిస్ రివర్ వాక్. కొంచెం స్టాటిస్టిక్స్ సైడ్ వస్తే లాస్ట్ ఇయర్ నియర్లీ 1.2 crore పీపుల్ విజిట్ చేశారంట. అలాగే బిజీ డే అంతే మాత్రం వీళ్ళకు డిసెంబర్లో ఎక్కువగా వస్తారంట. ఎందుకంటే అప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి నియర్లీ ఒక 10,000 పీపుల్ బోట్ టూర్ చేస్తారని అంటున్నారు. రివర్ వాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలా ఫోన్ చూస్తూ ముందరికి చూడకుండా వెళ్తే ఎక్కడో అక్కడ పడిపోవడం వస్తుంది కన్ఫర్మ్. నియర్లీ ఒక 100 పీపుల్ ఇందులో ఇప్పటి వరకు పడ్డారంట. ఎవరికేం కాలేదులేండి. సాయిరా. సో బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ గో. ఎక్కడ పడితే అక్కడ జనాలే ఉన్నారు ఏంట్రా అని అనుకుంటే అక్కడక్కడ కొన్ని కొంగలు కూడా ఉన్నాయి. సారీ, అవి బాతులు కదా. ఇంటెలిజెంట్ ఫెలో. చూసి సంతోషించండి. ఇలా రైట్ సైడ్లో కనిపించేది 3 years బిఫోర్ వరకు హాస్పిటల్ లాగా ఉండేదంట. ఇప్పుడు దాన్ని ఒక మాల్గా మార్చారు. ఇంకా ఈ రివర్ వాక్ విషయానికి వస్తే ఇది 365 days ఓపెనే ఉంటుందంట. డిసెంబర్లో ఓపెనే ఉంటుంది. ఎప్పుడు ఇది క్లోజ్ అయితే అవ్వదు. బట్ ద బెస్ట్ టైమ్ టు కమ్ హియర్ ఈజ్ ఐ బిలీవ్ ఇట్స్ క్రిస్మస్ టైం. ఎలాగో మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేం కాబట్టి అలా బోట్ పైన వాలుతూ ఉంటే అన్నా సరే మనం మర్చిపోయి మళ్ళీ వాళ్ళ ఎందుకే మనకి వీడు ఎన్నిసార్లు చెప్తున్నాడు అనేలో అన్ని చెప్పగానే అన్ని మూసుకొని సైలెంట్గా కూర్చున్నాను. ఇదిగో ఇలా కనిపిస్తున్న ఈ రెస్టారెంట్ ఉంది చూసారు, ఇది 79 years ఓల్డ్ నుంచి ఉందంట. ఇక్కడ వాటర్ పై ఉన్న ఫస్ట్ రెస్టారెంట్ ఇదేనంట. చూడడానికి చాలా బాగుంది కదా. తిండి కూడా బాగానే ఉంటుంది, కానీ పర్స్ మాత్రమే వాచిపోతుంది. చూడనైతే చూస్తున్నాం, కానీ అసలు ఈ రివర్ వాక్కి డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో మనకు తెలియదు కదా. తన పేరు రాబర్ట్ హగ్మన్. ఈ కనిపించే బిల్డింగ్కి గుర్తుగా తన పేరే పెట్టుకోవడం జరిగింది. ఈ బోట్ ముందర ఒక స్టాచ్యూ ఉంది చూసారు, దాన్ని స్టార్ గేజర్ అంటారు. తను స్టార్ని హ్యాండ్లో పట్టుకొని ఉంటుంది. నియర్లీ ఒక 16 feet టాల్ ఉంటుందంట. అండ్ ఒక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ స్టాచ్యూ మొత్తం వాల్కానిక్ రాక్తో చేశారు. అవునా, నిజమా? ఆ స్టాట్యూ వెనకాలే అలాగే పెద్దగా కనిపిస్తుంది చూడండి, ఆ బిల్డింగ్ అయితేనేమో అమెరికన్ అబ్జర్వేషన్ టవర్ అంట అది. అలాగే రైట్ సైడ్ చూస్తే మనకు
8 ఫీట్ స్టాట్యూ ఒకటి కనిపిస్తుంది. ఈ స్టాట్యూ నేమ్ వచ్చేసి సెయింట్ యాంథనీ. ఈ స్టాట్యూ ఒక బేబీని హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇతనిని పేట్రన్ సెయింట్ ఆఫ్ చిల్డ్రన్ అని పిలుస్తారు. పిల్లల్ని బాగా కేర్‌ఫుల్‌గా, జనరస్‌గా చూసుకునే వాళ్ళని ఇలా పిలుస్తూ ఉంటారు. ఇంత చూసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. ఇంత క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్న రివర్‌ని ఎప్పుడు క్లీన్ చేయరా అని. నాకు కూడా ఫస్ట్ అదే డౌట్ వచ్చింది. అయితే ఈ రివర్‌ని 2 ఇయర్స్‌కి ఒకసారి డ్రైన్ చేస్తారు. ఒకసారి కంప్లీట్‌గా డ్రైన్ అవ్వడానికి నియర్లీ 1 అవర్ పడుతుంది. ఈ రివర్ మెయిన్‌లీ ఒక స్టేర్‌కేస్ లాగా ఉంది. అదేనండి మన మెట్లలాగా. ఒక సైడ్ ఏమో హైట్ ఉంటుంది. ఒక సైడ్ ఏమో లో ఉంటుంది. సో, అలా ఇక్కడ చూసుకుంటే నార్త్ సైడ్ ఏమో హై ఉంటుంది. సౌత్ సైడ్ ఏమో లో ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ వాటర్‌ని ఫిల్ చేద్దాం అనుకుంటారో అప్పుడు నార్త్ సైడ్ నుంచి వాటర్ మొత్తాన్ని ఒకేసారి వదిలేస్తారు. సో, నార్త్ సైడ్ నుంచి వాటర్ రష్ అలా కిందకి సౌత్ సైడ్ వచ్చేస్తుంది. సో, అలా వితిన్ నో టైమ్ మళ్ళీ రివర్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇంతే కాకుండా ఇక్కడ ఒక లవ్ మిత్ కూడా ఉందండి. కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ పైన లాక్‌ని టై చేసేసి వాటి కీస్ రివర్‌లో ఏస్తే ఆ లవ్ అలాగే లాక్ అయిపోతుందని నమ్ముతారు. మేమైతే వేయలేకపోయాము. మాకంటే పండలేషన్స్ ఈసారి మీరు ఎవరైనా వెళ్తే వేయండి. ఇక రివర్ వాక్ అయిపోయింది అనుకున్న టైంలోనే మాకి క్యూట్ కపుల్ కనిపించారు. Encourage new talent. Please. ఈ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.